హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ ఫిట్నెస్ క్లబ్. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న మన మొబైల్ యాప్ అనేది ఆల్రెడీ లాంచ్ అయింది. దాంట్లో కోర్సు కోసం చాలా మంది అంటే మన నెల్లూరు నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా యూఎస్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా మనకు ఆ యొక్క యాప్ ఎప్పుడు మీరు కోర్సు పెడతారన్నా ఆల్రెడీ మేము డౌన్లోడ్ చేసుకున్నాం అని చాలా మెసేజ్ వస్తా ఉన్నాయి. ఆ వాటన్నిటికీ ఈ రోజుతో మనకు సొల్యూషన్ ఇస్తున్నాం. ఏ విధంగా అంటే మనం ఆల్రెడీ ఈ రోజుతో మనం కోర్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళంతా ఆ కోర్సెస్ ని తీసుకొని మీ యొక్క కర్ల కట్టే జర్నీ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ అవి మనకు ఫుల్ కోర్సు అంటే మెయిపాదము ప్లస్ కర్ల కట్టే వర్కౌట్స్, తర్వాత మొత్తం చేసిన తర్వాత మన లాస్ట్ లో స్ట్రెచ్చింగ్స్ ఫుల్ ఇన్ డీటెయిల్డ్ గా వాట్ ఈస్ వాట్, ఎప్పుడు ఏం చేయాలి, దాని వర్కౌట్స్ ముందు ఏం చేయాలి, వర్కౌట్స్ తర్వాత ఏం చేయాలి, బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, అంతా ఓవరాల్ గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్ టైము ఈ యొక్క మొబైల్ యాప్ ని మన ఛానల్ నుంచి, మన గణేష్ ఫిట్నెస్ క్లబ్ నుంచి తీసుకొచ్చాము. ఎవరంటే ఎందుకు ఈ యాప్ తీసుకురావడం కూడా చాలా రీసెర్చ్ చేసి మేము తీసుకున్నాము. ఎందుకంటే చాలా మందికి ఆన్లైన్ ట్రైనింగ్ అనేది అవసరం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డేస్ లో. ఎందుకంటే అందరూ ఆఫ్లైన్కి వచ్చి నేర్చుకోలేమన్నా, మేము మాకు ఆన్లైన్ ట్రైనింగ్ ఖచ్చితంగా కావాలి అని చాలా మంది మనకు మెసేజ్ చేయడం వల్ల, కామెంట్స్ చేయడం వల్ల మనం ఫస్ట్ నార్మల్ లైవ్ క్లాసెస్ ట్రైల్ చేసాం. చాలా మందికి ఏంటంటే లైవ్ క్లాసెస్ అనేది సిగ్నల్స్ సరిగ్గా రాకుండా, అంటే జూమ్ మీటింగ్ ఆ విధంగా గూగుల్ మీట్స్ లో అలాగా పెట్టినప్పుడు ప్లస్ వాళ్ళకి టైమింగ్స్ అనేవి అడ్జస్ట్ అవ్వకుండా ఉన్నాయన్నమాట. అంటే మనం ఒకవేళ ఎర్లీ మార్నింగ్ వీడియో 6 to 7 పెడతాం. ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళంతా సాఫ్ట్వేర్స్ ఎక్కువ ఉంటారు అనమాట. వాళ్ళకి 6 to 7 అనేది టైమింగ్ అనేది కలిసి రాదు. సో అందుకని ఇవన్నీ బేస్ చేసుకొని మొబైల్ యాప్ అనేది తీసుకొస్తే దాంట్లో టాప్ టు బాటమ్ వాట్ ఈస్ వాట్ అనేది రికార్డ్ చేసి పెట్టేస్తుంటారు అనమాట కోర్స్ లో. ఆ కోర్స్ మీరు కనుక మీరు తీసుకుంటే మీ కన్వీనియంట్ టైంలో, అంటే మీకు ఎప్పుడు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీకు ఎప్పుడైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ టైంలో చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మనకు 360 నుంచి 4K లో క్లారిటీ అనేది వస్తుంది. సిగ్నల్స్ అనేది ఎక్కడ మనకు మిస్ అవ్వకుండా ఉంటది అనమాట. అంటే దాంట్లో సిగ్నల్స్ కట్ అయ్యేసి బ్లర్ అయ్యేసి మనం చెప్పే కంటెంట్ అర్థం అవ్వకుండా ఆ విధంగా ఉండకుండా దీంట్లో చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీన్ని కొనేటప్పుడు ఏంటంటే మనకు ఈ రోజు నుంచి డిసెంబర్ 12th వరకు, డిసెంబర్ 12th స్పెషల్ ఏంటంటే ఇంటర్నేషనల్ కర్ల కట్టే డే అనమాట. సో ఆ రోజు వరకు మనకు ఒక కూపన్ కోడ్ అంటే ఒక డిస్కౌంట్ అనేది ఉంటుంది. కూపన్ కోడ్ అనేది ఇస్తాను. ఆ కూపన్ కోడ్ అయితే ఎవరైతే ఎంటర్ చేసి అప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి మన కోర్సులో 500 డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఆ కూపన్ కోడ్ ఏంటంటే GFC 100. మీరు ఒకసారి మళ్ళీ సేవ్ చేసి పెట్టుకోండి, GFC 100. ఈ కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మనకు ఓవరాల్ గా కోర్స్ అనేది ఫుల్ కోర్స్ అనేది లెవెల్ 1 ఫుల్ కోర్స్ అనేది ఉంటుంది. దాంట్లో 6000 నుండి 500 డిస్కౌంట్ వచ్చేసి 5500కు వస్తుంది అనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఆ ఆఫర్ కూడా ఏంది ఈ రోజు నుంచి 12th డిసెంబర్లో ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ కూపన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకుని ఫుల్ కోర్స్ ని బై చేయండి. ఈ కోర్సులో మన కర్ల కట్టే కోర్సులో వాట్ ఈస్ వాట్ అంటే ఏమేమి ఉంటాయి, ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఏంది అనేసి ఒకసారి ఇప్పుడు తెలుసుకున్నాము. ఏంటంటే ఫస్ట్ మెయిపాదం అనేసి బాడీ వెయిట్ వార్మప్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మన బాడీ వెయిట్ వర్కౌట్స్ లో బాడీ వెయిట్ తోనే వార్మప్ చేసుకుంటాం అనమాట. దేనికైనా సరే, ఏ స్పోర్ట్స్ కైనా సరే, ఏ వర్కౌట్స్ కైనా సరే ఫస్ట్ మనకు వార్మప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ స్పోర్ట్స్ తీసుకున్నప్పటికీ వార్మప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన కర్ల కట్టేలో కూడా మీరు బిఫోర్ కర్ల కట్టే తీసుకోకముందు, అంటే కర్ల కట్టేని మీరు తీసుకొని వర్కౌట్ చేయకముందు వార్మప్స్ అనేవి ఉంటాయి. వాటినే మెయిపాదం అంటారు అనమాట. ఈ మెయిపాదం మూవ్మెంట్స్ ఓవరాల్ గా ఒక 30 మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి మన కోర్సులో. అంటే లెవెల్ 1 కోర్సులో భాగంగా 30 మెయిపాదం మూవ్మెంట్స్ అనేది ఉంటాయి. ఈ 30 మెయిపాదం మూవ్మెంట్స్ తర్వాత మనం ఈ మెయిపాదం చేసుకున్న తర్వాత కర్ల కట్టేలోకి వస్తాం. ఈ కర్ల కట్టేలో మొత్తం ఓవరాల్ గా 30 వేరియేషన్స్ దాకా ఉంటాయి అనమాట. ఒక 30 వేరియేషన్స్ కర్ల కట్టే రౌండ్స్ అనేవి ఉంటాయి అనమాట. అది కూడా ఏముంటాయి, ఈ లెవెల్ 1 కోర్సులోనే ఫౌండేషన్ రౌండ్స్, ఇంటర్మీడియట్ రౌండ్స్ ప్లస్ అడ్వాన్స్డ్ రౌండ్స్ 3 టైప్స్ గా ఉంటాయి. ఫౌండేషన్ రౌండ్స్ కర్ల కట్టేతో, ఫౌండేషన్ రౌండ్స్, ఇంటర్మీడియట్ రౌండ్స్ ప్లస్ అడ్వాన్స్డ్ రౌండ్స్. దీంతో పాటు వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత మనకు అంటే మెయిపాదం వార్మప్స్ తర్వాత కర్ల కట్టే వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక 5 minutes స్ట్రెచ్చింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి, దేనికైనా మనకు వార్మప్ వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక చిన్న స్ట్రెచ్చింగ్స్ అనేవి మన బాడీకి చేసుకొని అప్పుడు మనం ఎండ్ చేయాలన్నమాట ఆ రోజు ఆ వర్కౌట్ అనేది. ఆ స్ట్రెచ్చింగ్స్ కూడా ఏ విధంగా తీసుకోవాలో అది ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ కోర్స్ లో. ప్లస్ షెడ్యూల్ ప్లాన్, బిగినర్లు ఏ విధంగా ఈ యొక్క కర్ల కట్టేని జర్నీని స్టార్ట్ చేయాలి అనేది బిగినింగ్ టు అడ్వాన్స్ లో ఉంటది అనమాట. సో వాళ్ళకి బిగినర్స్ కి తెలియదు కదా ఎలా చేయాలి అనేది, వాళ్ళకి అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంది అనేది షెడ్యూల్ ప్లాన్ అనేది కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ వాట్ అనేది ఫుల్ కోర్సు దీంట్లో ఉంటుంది అనమాట. కర్ల కట్టే యొక్క గ్రిప్ ఏ విధంగా తీసుకోవాలి అంటే చాలా మందికి తెలియదు కదా ఎలా పట్టుకోవాలి ఏందనేది. ఆ విధంగా టాప్ గ్రిప్, బాటమ్ గ్రిప్ అనేది ఉంటాయి, ఇన్ డీటెయిల్ గా ఉంటాయి అనమాట మన కోర్సులో. ఆ విధంగా ఏ విధంగా మనం కర్ల కట్టే అనేది
గ్రిప్ తీసుకోవాలో ఓవరాల్గా మన దాంట్లో చెప్పుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఏ విధంగానైతే ఆర్డర్లో పెట్టున్నానో మైపాద మూమెంట్స్ నుంచి కర్ల కట్టే మూమెంట్స్ కూడా ఆ ఆర్డర్లోనే మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆర్డర్లో ప్రాక్టీస్ చేస్తేనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, బెస్ట్ టెక్నిక్స్ తెలుస్తాయి. మెయిన్ అంటే మనం ఫర్దర్గా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళే కొద్దీ మనకు ఈ బేస్ దేనికైనా సరే బేస్ మెయిన్ అనమాట. మీకు చూసేదానికి బేస్లో మీకు కొంచెం ఈజీగా ఉన్నప్పటికీ అవి మీరు 108 రెప్స్ చేస్తే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. సో దేనికైనా బేసే కనుక మనకు మెయిన్ బేస్ ఉంటే మనకు బేస్మెంట్ లేకుండా పైకి ఒకేసారి వెళ్ళి రీచ్ అవుదామంటే అది కుదరని పని, అసలుకి రిజల్ట్ కూడా ఉండదు. సో అందుకని నేను ఏ విధంగా అయితే టాప్ టు బాటంలో పెట్టున్నాను ఈ వీడియోస్, దాన్నే ఆ ఆర్డర్నే ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ వస్తుంది. బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా మీకు తెలుస్తుంది అనమాట. వన్స్ మీరు బ్రీతింగ్ టెక్నిక్స్ కనుక పట్టుకుంటే మీకు దానికి దేనికైనా అడ్వాన్స్ లెవెల్లో ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు. సో అందుకని ఎవరైనా సరే ఫౌండేషన్ లెవెల్ అనేది ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని మీరు బిగినర్ లెవెల్లోనే ఉన్నప్పటికీ మీరు డైరెక్ట్గా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళి ప్రాక్టీస్ కనుక చేస్తే మీకు ఎటువంటి బ్రీతింగ్ టెక్నిక్స్ తెలియదు, మన పర్ఫెక్ట్నెస్ రాదు, మీ స్ట్రెంత్ అనేది త్వరగా బిల్డ్ అవ్వదు. ఎందుకంటే మనకు బేసిక్ తో ముడిపడి ఉంటుంది అనమాట. అంతా కూడా ఏ విధంగా కర్ల కట్ట తీసుకోవాలి, ఏ విధంగా గ్రిప్ పట్టుకోవాలి అని బేసిక్ లో మనకు ఓవరాల్ గా చెప్పుకుంటాం. దాన్నే మనం ప్రతి రౌండ్ కి ఇంక్లూడ్ చేసుకుంటూ పోతా ఉంటాం అనమాట. సో అందుకని నేను ఏ విధంగా అయితే నేను వీడియోస్ పెట్టినానో ఆ విధంగానే ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ ఉంటుంది, బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.